హలో రమ్య గారు. నమస్తే అండి. నమస్తే. సో పేరెంటింగ్ గురించి మాట్లాడుకుంటే అదొక పెద్ద సబ్జెక్ట్. అయితే ప్రతి ఇంట్లో నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పుడల్లా అందరూ అనుకునేది ఏంటంటే మా జనరేషన్లో పిల్లల్ని మేము ఇలా పెంచలేదు, మేము మంచిగా పెంచాము, అసలు మా పిల్లలు కూడా మా మాటలు వినేవాళ్ళు, చూస్తే చాలు అర్థం చేసుకునేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేరెంటింగ్ గురించి మాట్లాడి మేమే బెస్ట్ అని అనేసి అని అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు జనరేషన్స్ చేసే పేరెంటింగ్ మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడు బాగానే ఉందా లేకపోతే వర్స్ట్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటారా పేరెంటింగ్లో? అంటే ఓవర్ ఫ్రీడమ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ చేయని ఇవ్వడం కానీ, కొన్ని అంటే ఆలోచించకుండా విధానాలన్నీ పాటిస్తున్నారు పిల్లల పెంపకం విషయంలో అని అనేసి అనుకుంటూ ఉంటారు కదా, ఏమంటారు మీరు? ఇది బెస్ట్ ఇది వర్స్ట్ అని ఏది ఉండదు. పేరెంటింగ్ ఈజ్ పేరెంటింగ్. ఇప్పుడు మనం పేరెంట్స్ అయ్యాము, మనకి నచ్చినట్టు మన విధానాలు నేర్చుకుంటున్నాము, ఒక అడుగు ముందుకేస్తున్నాం. అలాగే మన పెద్దవాళ్ళైనా. రెండోది మీరు అన్నారు ఇందాక, చూస్తే ఆగిపోయేవాళ్ళు, చూస్తే అంటే ఆగిపోవడం అంటే ఇలా చూడంగానే మనం నిజంగానే ఆగిపోయేవాళ్ళం. దాంట్లో ఇప్పుడు ఆగకపోతే నెక్స్ట్ ఏమవుతుందో అన్న భయం ఉండేది. ఆ భయం వల్ల మనం ఆగిపోయేవాళ్ళం. దెబ్బలు కూడా ఉండేవి కాదు, కంటి చూపు ఒక్కటి చాలు, నాన్న ప్రెజెన్స్ ఒక్కటి. ఇప్పుడు మన పిల్లలు అలా చూస్తే ఆగిపోతారా? ఎందుకు అట్లా చూస్తున్నావు, నువ్వు ఎందుకు అసలు చూస్తున్నావు, నువ్వు ఫస్ట్ చెప్పి మాట్లాడు అంటారు. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ మనం లీనియన్స్ ఇచ్చామా లీనియన్స్ ఇవ్వలేదా అనే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పేరెంట్స్ దగ్గర కొన్ని మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. చెడు ఇన్ ద సెన్స్ తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తారు. మనిషి అన్నకు పొరపాట్లు చేయరా చెప్పండి? చేస్తారు కదా. అలానే మన ముందు జనరేషన్, మన అమ్మ వాళ్ళని తీసుకుందాం, ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు కాదు. డిప్రెషన్ అంటే డిప్రెషన్ మళ్ళీ ఆ వర్డ్ కూడా గుర్తు లేకుండా ఉండేటట్టు కొట్టేవాళ్ళు. డిప్రెషన్ అంటే తెలియదు అసలు. ఫస్ట్ డిప్రెషన్ ఇప్పుడు వస్తుంది, అప్పట్లో లేదు. ఈ ఒక్కటి మినహాయించి మిగతా దేంట్లో అన్నా ఉందా? మనల్ని జస్ట్ ఎక్స్ప్రెస్ చేయనిచ్చే వాళ్ళు కాదు. నువ్వు అనుకునేది నేను చెప్పిందే జరగాలి అని ఉండేవాళ్ళు తప్పించి, మనకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మంచిగా నేర్పించారు. ఇంకోటి, మన ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వట్లేదు అనేది కూడా మనకు తెలియదు. అప్పుడు తెలియదు. ఇప్పుడు పెద్ద అయ్యాక మనం పేరెంట్గా మారినప్పుడు, అవును నాకు అసలు నేను ఇప్పుడు వీడి ఫీలింగ్స్ వాల్యూస్, నా ఫీలింగ్స్కే వాల్యూ ఇవ్వలేదు కదా వాళ్ళు. ఫీలింగ్స్ అదే ఉంటుందా, అది అలా అనిపిస్తుంది. సో అప్పుడు వాళ్ళు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయనివ్వకపోవటం. అది ఏమైంది నెక్స్ట్ జనరేషన్ అంటే మన జనరేషన్ వచ్చేసరికి అదొక పెద్ద మిస్టేక్గా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం పేరెంట్స్గా మారాక, మనం పెద్దవాళ్ళు అయ్యాక, అరే నన్ను సేఫ్గా ఎక్స్ప్రెస్ చేయనివ్వలేదు, నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉండిపోయి ఇప్పుడు నా పిల్లలు అలానే ఉంటున్నారు. సో అదొక ఫాల్ట్గా చూస్తున్నారు. ఫాల్ట్గా చూడాల్సిన అవసరం లేదు. అవునండి ఇప్పుడు చేశారు మిస్టేక్స్, వాళ్ళలో బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, మిస్టేక్స్ని ఎందుకు చూసుకోవటం? బెస్ట్ క్వాలిటీస్ని తీసుకొని ఏదైతే లోపం జరిగిందో నీకు, దాన్ని ఆల్టర్నేటివ్గా నువ్వు నీ పిల్లలకి ఇచ్చే విధంగా చేసుకో. ఓకే. ఈ జనరేషన్కి ఉన్న గొప్ప వరం ఏంటి అంటే మన పిల్లల జనరేషన్కి ఉన్న ఏంటంటే, ఫస్ట్ మనం ఎమోషన్స్కి వాల్యూ ఇస్తాం. పిల్లల ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు మనుషులే, వాళ్ళని ఒక మనిషిలాగా నా నుంచి వచ్చిన ఒక ఏమంటామంటే ఆస్తి రూపంలోనో థింగ్లాగా కాకుండా వాళ్ళని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నాం. అది వచ్చింది మన నుంచి మన పిల్లలకి. మనం ఓవర్ కేరింగ్ అనుకోవచ్చా దీన్ని? ఓవర్ కేరింగ్ అని ఎప్పుడు చెప్తాము అంటే, వాళ్ళు ఏం చేసినా రైటే, వాళ్ళు తప్పు అసలు చేయరు అనుకుంటూ, వాళ్ళు ఎవరైనా హిట్ చేస్తున్నా మా వాడు తర్వాత ఏజ్ అప్రోప్రియేట్గా వాడే నేర్చుకుంటాడులే అని వదిలేస్తే అది ఓవర్. ఓవర్ థింగ్, ఏదన్నా ఓవర్ రియాక్షన్. లేదంటే కొంతమంది ఓవర్గా రియాక్ట్ అయిపోతారు, అక్కడికక్కడే కొట్టేయడమో తిట్టడమో చేస్తారు. ఓవర్గా ఏది చేయొద్దు. అవును, పిల్లలు నలుగురిలోకి వెళ్ళినప్పుడు బిహేవ్ చేయడం రావట్లేదు, నువ్వు ఇంట్లో చెప్పుకో. అది చెప్పుకుని ఇప్పుడు ఇన్ కేసు కొంతమంది ఏమంటారంటే, అసలు అన్నీ నేర్పించి చదువు అని చెప్పి నేర్పించారు, ఇవి కదా రియాలిటీ, పిల్లల్ని అలా పెంచాలి, నాకు వాళ్ళకి ఎవరు నేర్పించారండి? మనకు నేర్పించడానికి వాళ్ళకి ఎవరు నేర్పించారు? అమ్మ వాళ్ళకి నేర్పించారా? చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పారు, అలానే మనం పెరిగాం. అప్పట్లో మనకి సోషల్ మీడియా ఉందా అసలు అంటే ఏంటో తెలుసా? టీవీ రేడియో తప్పించి నేను 7th క్లాస్ వచ్చేంత వరకు ఏమి చూడలేదు. 7thలోనే ఫస్ట్ మా నాన్న మొబైల్, నోకియా మొబైల్ కొంటే నేను 7th క్లాస్ ఉన్నప్పుడు అదే ఫస్ట్ టైం చూడటం. 7th క్లాస్లోనే 8th స్టాండర్డ్లో అంతే. అప్పటి వరకు ఏమీ లేవు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అయితే టీవీ అవుతుంది, లేదా పేట వీధిలో పిల్లలు అవుతారు, అంతేగాని ఇంకేం లేదు. కానీ ఇప్పుడు ఏంటి, సోషల్ మీడియా రీప్లేస్ చేస్తుంది. సోషల్ మీడియా రీప్లేస్ చేసి పిల్లలు ఫోన్లు ఇచ్చేయటం,
వీళ్ళ వర్క్ కంప్లీట్ అవ్వడం వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఏ పడితే అవి చూడటం, ఎక్స్పోజ్ అవుతున్నారు రకరకాల థింగ్స్కి. ఇప్పుడు వాళ్ళకి ఎమోషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. ఆ సోషల్ మీడియా ఎక్స్పోజ్ వల్ల దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు తెలియకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు. పెద్దోళ్ళకేమో హెడేక్ అయిపోతుంది పెంచాలంటే. ఎగ్జాక్ట్లీ అది. సో కాబట్టి ఫస్ట్ ఈ జనరేషన్కి తగ్గట్టు మనం ఏం చెయ్యాలి? సరే, నాకు ఎమోషనల్ ఫ్రీడమ్ ఇవ్వలేదు నా పేరెంట్స్, నేను నా పిల్లలకి ఇస్తా. ఇప్పుడు దాన్ని కూర్చొని నాకు ఇవ్వలేదు అని చెప్పేసి దాని మీదే కూర్చొని ఉంటే పిల్లలకి ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా. దాని మీద ఫోకస్ చేయొద్దు, దాని మీద ఎలా మనం ఓవర్కమ్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కనుక ప్రజెంట్ జనరేషన్ పేరెంట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అంతేగాని ముందు జనరేషన్ వాళ్ళని తిట్టుకోవటమో, లేదా వాళ్ళు ఇలా చేశారు, నా లైఫ్ ఇలా అయ్యింది, వాళ్ళు ఇలా లేకపోతే అని అనుకోకుండా, సరే అయ్యింది ఓకే ఫైన్, కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగినంత నీకు ప్రొవైడ్ చేశారు. వాళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు వాళ్ళు ఎలా అయితే పెంచుకోవాలనుకున్నారో నేను నీకు మొత్తం ఏ లోపం చేశారు, ఏ లోటు చేశారు, నీకు అన్నీ ఇచ్చారు కదా. సో కాబట్టి వాళ్ళని దూషించడం మానేసి, ఏదైతే ఎవరైనా మనుషులు పొరపాటు చేస్తారో, ఏదైతే నీ విషయంలో పొరపాటు జరిగిందో అది నీ పిల్లలకు పొరపాటు అవ్వకుండా చూసుకో. ఓకే, దాని గురించి నేర్చుకో. ఇప్పుడు పేరెంటింగ్ తెలియదు అంటున్నావు, నేర్చుకో, జాయిన్ అవ్వు క్లాసెస్కి, తప్పేముంది. ఇప్పుడు చాలా మంది ఏంటి అదొక పెద్ద ఇష్యూ లాగా ఫేస్ చేస్తారు. అమ్మో పేరెంటింగ్ నేర్చుకునేది ఏంటి, అమ్మ వాళ్ళు నేర్చుకున్నారా అని చెప్పేసి. ఎవరి ఇష్టం వాళ్ళదే. పేరెంటింగ్ ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది, నీడ్ ఉంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా జనరేషన్ ఇంత ఫాస్ట్ మూవింగ్ దాంట్లో నువ్వు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసావో నేర్చుకోకపోతే నీ వల్ల అవ్వదు. ఓకే, రేపు వాళ్ళకి ఏదైనా అయితే, ఇంతకుముందు జనరేషన్ ఏంటి, మనం వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అంటే మనల్ని చూసి వాళ్ళని సొసైటీలో ఇప్పుడు అంతే కదా, పలానా వాళ్ళ పిల్లలు ఇంత అయ్యారంట, అలా చేశారంట, మంచిగా చెప్పుకుంటూ ఉంటారు, నెగిటివ్ అయితే నెగిటివ్ చెప్పుకుంటూ ఉంటారు. సో వీఆర్ లైక్ రిప్రజెంటేటివ్స్ ఫర్ దెమ్. అందుకని వాళ్ళంత స్ట్రిక్ట్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలియాలంటే మనమే వాళ్ళకి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే పిల్లలు అవసరం లేదు, సోషల్ మీడియాలో ఎతికితే చాలు. సో కాబట్టి నువ్వు ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా, మిస్టేక్స్ ఉంటాయి అలానే చూసుకో. అలాగే ఓవర్గా ప్రతిదీ ఇవ్వటం అంటే గివింగ్ ఇవ్వటం. వాడు ఏడుస్తున్నాడు కదా, ఎందుకు ఏడిపించడం అని చెప్పేసి ఓవర్ గివింగ్. సరే నీకు ఐప్యాడ్ కావాలా తీసేసుకున్నాను, చాక్లెట్ కావాలా తీసేసుకో, తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఏంటనే తెలియదు. అలా ఎన్నాళ్ళని ఇస్తూ ఉంటారు. ఓవర్ కేరింగ్, ఓవర్ ప్రొటెక్టివ్నెస్. ఇంక ఇదొకటి. ప్రతిదానికి స్కేటింగ్కి వెళ్తే పడిపోతాడేమో, వద్దులే స్కేటింగ్కి. పిల్లల కిందకి ఆడుకోవటానికి వెళ్తే అమ్మో వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, పిల్లలు ఏమన్నా వీడిని డిస్టర్బ్ చేస్తారని పిల్లలు కలవనీయకుండా. వాడు ఇప్పుడు సోషలైజ్ అవ్వకపోతే రేపు పెద్ద మళ్ళీ వాడిని నువ్వు తిడతావు. ఎవరితో ఆడుకోడు ఏం చేయడానికి మళ్ళీ వాడిని నువ్వే తిడతావు. దాంతో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఓవర్ కేరింగ్, ఓవర్ ప్రొటెక్షన్ ఇవన్నీ వద్దు, లిమిట్ చేయండి. వాడికి అవుట్డోర్ వెళ్ళాలి, మీకు అంత భయం ఉంది, ఫస్ట్ వాడి బిహేవియర్ నలుగురిలో కల్లా ఎలా ఉంటుంది అనేది మీరు కూడా వెళ్ళండి. వెళ్ళి అక్కడ అబ్జర్వర్గా నుంచొని చూడండి వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి. అక్కడ ఏదైనా జరుగుతున్నా వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఫస్ట్ మీ హ్యాండ్స్లోకి అరిచి నేను అలా చేయకు నువ్వు ఇలా చేయకు అని చెప్పొద్దు. అబ్జర్వ్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న ఇలా చేసావు కదా, దీని బదులు ఇలా. మీరు అలా కేర్ ఇవ్వాలి, కానీ వాడికి కావాల్సింది ఇవ్వాలి. కానీ అంతేకాని కూర్చొని నేను ఓవర్ ప్రొటెక్ట్ చేస్తాను, నేనే ప్రొటెక్ట్ చేసేస్తాను, వాడు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ స్కూల్ని అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండాలి, నా కళ్ళ ముందే ఉండాలి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. అలా ఉన్ననాళ్ళు వాళ్ళకి పిల్లలకి మనం ఇంకా వాళ్ళ గ్రోత్ని హైండర్ చేస్తున్నాం, ఆపేస్తున్నాం వాళ్ళు డెవలప్ అవ్వకుండా. సో ఈ కేర్ తీసుకుంటే చాలా మంచిది. మిస్టేక్స్ ఇవన్నీ కాకుండా వాటి మీద ఫోకస్ చేసి నేనేం చేయగలను పిల్లలకి అనేది చూసుకోవాలి ఈ జనరేషన్ ముఖ్యంగా. రైట్. సో ఈ జనరేషన్ బాగా పిల్లల్ని పెంచారు, ఇప్పుడు వాళ్ళు కాదు అనేది ఎక్కడ లేదు. కొన్ని ఓవర్కమ్ అయ్యి ఇన్కేస్ తెలియకపోతే దాని గురించి నేర్చుకుంటే సరిపోతుంది అని అంటారు. పాస్ట్ ని బ్లేమ్ చేయకుండా ప్రజెంట్ హ్యాపీ చూసుకొని ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవడం. అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ.